ఇట్లు మీ యదవ మూవీ రివ్యూ. ఈ మూవీ 2 hours and 9 minutes తో ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ గైస్. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీలో ఫస్ట్ హాఫ్ గైస్ చూస్తుంటే టాలీవుడ్ లో ఏ మూవీ అర్థం కావట్లేదు. ఇది ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు చాలా అంటే చాలా మూవీస్ మిక్స్ అయి ఉంటాయి గైస్. ఫస్ట్ హాఫ్ లో ఎలా అంటే మూవీలో ఒక చిన్న లవ్ స్టోరీ ఉంటది గైస్. ఈ లవ్ స్టోరీ ఎక్కడో చూసామే అనిపిస్తది. అలాగే కొన్ని కామెడీ సీన్స్ ఉంటాయి. ఈ కామెడీ సీన్స్ ఎక్కడో చూసామే అనిపిస్తది. జోక్ ఏంటంటే ఇవన్నీ మంచి మంచి మూవీస్ లో కాదనమాట, ఫ్లాప్ అయిన మూవీస్ లో. మూవీలో ఇంత క్రింజి లవ్ స్టోరీ, ఇంత క్రింజి సీన్స్ ని ఏడ చూడలేదయ్యా. అసలు మూవీలో మన హీరో అండ్ హీరోయిన్ మధ్య లవ్ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయిందో నాకు అర్థం కాల. మన హీరో మన హీరోయిన్ కోసం మారిపోయాడంట, లవ్ పుట్టేసిందంట. అదేమన్నా ప్యూర్ గా మారిపోయాడంటే లేదు, ఏదో టైం పాస్ కి మారిపోయాడు అంతే. అసలు మూవీలో కామెడీ ఉంటది గైస్, ఎంత క్రింజ్ అంటే అంత క్రింజ్ గా ఉంటది. అసలు ఏంటంటే మన హీరోని కామెడీ సీన్స్ లో కామెడీ చేయమంటే ఓవర్ యాక్టింగ్ చేస్తా ఉంటాడు. అసలు మూవీలో కామెడీ చేస్తంటే అసలు ఇదేం కామెడీ అనిపించింది నాకు. అసలు మూవీలో మెయిన్ స్టోరీ ఇంటర్వ్యూలో స్టార్ట్ అవుద్ది. సరే మూవీలో స్టోరీ స్టార్ట్ చేశారు, సరే ఇప్పటి నుంచి ఏమన్నా బాగుంటదా అంటే మన డైరెక్టర్ బి లైక్ నో, ఇక్కడ నుంచి మీకు సావే. అసలు సెకండ్ హాఫ్ లో సీన్స్ కి మూవీ స్టోరీకి సంబంధం లేకుండా మూవీ తీస్తామన్నట్టుగా ఉంటది. అసలు సెకండ్ హాఫ్ లో సీన్స్ ఉంటాయి గైస్, అసలు ఏంది మామ ఇది, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది మామ అనిపించింది నాకు. సెకండ్ హాఫ్ లో స్కూల్లో ఒక సీన్ ఉంటుంది గైస్, అసలు ఆ సీన్ ఎలా రాసుకున్నారు, అసలు వాళ్ళకి థాట్ ఎలా వచ్చిందో నాకేం అర్థం కాలేదు. మరి థర్డ్ ఫ్లోర్ అంట, సెకండ్ ఫ్లోర్ అంట, ఫస్ట్ ఫ్లోర్ అంట, గ్రౌండ్ ఫ్లోర్ అంట. అసలు మీకు ఆ థాట్ ఎలా వచ్చింది సార్ అనిపించింది నాకు. సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందంటే మన హీరో ఎదవ కాదు పెచ్చదవ. సెకండ్ హాఫ్ వరస్ట్ కాదు, వరస్ట్ గా అన్నట్టుగా ఉంటది. ఇదంతా పక్కన పెడితే క్లైమాక్స్ లో ఒక చిన్న ట్విస్ట్ వస్తుంది గైస్. అసలు ఆ ట్విస్ట్ కి దండం పెట్టాలి అంతే. అసలు ఆ ట్విస్ట్ ఎవడు రాసుకున్నాడు ఏందో పర్ఫెక్ట్ గా లేదు. అసలు ఎలా అంటే సెకండ్ హాఫ్ మొత్తం మన హీరో వేస్ట్ గాడు, వరస్ట్ గాడు, ఫూల్ అంతే అన్నట్టుగా చూపిస్తారు. క్లైమాక్స్ కి వచ్చేసరికి మన హీరో బుద్ధిమంతుడు, అమ్మ చాలా మంచోడు, అమ్మ తోపు ఊపు అంతే. ఇంకా అసలు మూవీలో ఈ కన్వర్షన్ ఉంటుంది గైస్, నాకైతే మైండ్ దొబ్బింది. అసలు సర్టెన్ టైమ్ లో ఎలా అబ్బాయిలా రాసుకుంటారబ్బా అనిపించింది నాకు. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, మూవీ స్టార్టింగ్ లోనే మన హీరోయిన్ వాళ్ళ మన హీరోని గెంటేస్తూ చూపిస్తారు. అసలు మన హీరోయిన్ వాళ్ళ ఎందుకు గెంటేస్తున్నాడు, దాని తర్వాత ఏం జరిగింది అని మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్ వాచబుల్. అడల్ట్ సీన్స్ అయితే ఏమండవు. ఇంకా మూవీలో ఏమైనా కొంచెం అన్నా బాగుందా అంటే గుడిలో ఒక చిన్న సాంగ్ ఉంటుంది గైస్, అక్కడైతే కొంచెం బాగుంది అంతే. అసలు మూవీ ఎలా ఉంటుందంటే స్టార్టింగ్ మొత్తం ఒకలా చూపించి ఎండింగ్ లో ఇది మొత్తం తప్పు అన్నట్టుగా చూపిస్తారు. అసలు ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో నాకైతే అసలు అంటే అసలు నచ్చదు అనమాట. సరే ఇలా చూపించారు, మూవీలో సీన్స్ ఏమన్నా ఎంగేజింగ్ గా ఉంటాయా అంటే నో అనమాట. చాలా అంటే చాలా వరస్ట్ రైటింగ్ ఉంటుంది. ఇంకా మూవీలో స్క్రీన్ ప్లే అండ్ పర్ఫార్మెన్స్ గైస్ నార్మల్ గా ఉన్నాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చలేదు గైస్. మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.